కార్తీక దీపం సీరియల్ ఇవాళ ఫుల్ ఎపిసోడ్ చూడాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియోని కంప్లీట్గా చూడండి. అయితే జోష్న చేసిన పనికి దీప ఏడుస్తూ ఉంటుంది. అయితే సుమిత్ర జోష్నని కొడుతుంది. కార్తీక్ ఎవరికైనా మంచి చెప్పేది నా భార్య, దానికి స్థాయి కూడా ఉండాలని నాకు ఇప్పుడే తెలిసింది. రా దీప మన ఇంటికి వెళ్దాం అని చెప్పి తీసుకొని వెళ్తూ ఉంటాడు. అయితే జోష్న వాళ్ళ నాన్న కార్తీక్ అనగానే వెళ్ళొస్తాం పెద్ద సార్ అని చెప్పేసి వెళ్ళిపోతాడు అక్కడి నుంచి. అయితే సుమిత్ర జోష్నతో సారీ చెప్పాలి అని అడుగుతుంది. ఎవరికైనా చేయి తాకితేనే మనం సారీ చెప్తాం, అలాంటిది నువ్వు దీప మెడలో తాళి ఎలా తెంచావు అని గట్టిగా అరుస్తుంది. అయితే నేను కావాలని తెంచలేదు, నాకు ఆ ఉద్దేశం లేదు అని చెప్పి జోష్న చెప్పుకుంటూ వస్తుంది. దీప నన్ను పెళ్లి చేసుకోమని సజెషన్ ఇచ్చింది అని చెప్తే సూర్యనారాయణ అది మంచి సలహానే కదా అని చెప్తాడు. అయితే లేదు, అది పొగరుతో చెప్పింది అని చెప్తుంది. అయితే సుమిత్ర నువ్వు రాకపోతే దీపకి సారీ చెప్పడానికి నేను వెళ్తాను, ఎందుకంటే నువ్వు నా కూతురు కాబట్టి నాకు తప్పదు అని చెప్తుంది. పారిజాతం జోష్నతో అక్కడికి వెళ్ళి ఏం మాట్లాడతారో ఏమో అని అంటది. అయితే దీప మెడలో పసుపు తాడు చూసి వాళ్ళ అత్తగారు బాధపడుతూ ఉంటారు. అసలు అలా ఎలా చేసింది, వాళ్ళందరూ వేడుక చూస్తున్నారా అని చెప్పేసి బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది. అయితే ఒకవైపు దీప కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. మా అన్నయ్య కూతుర్ని పెళ్లి చేసుకోవాలి అని అనుకున్నాను అంటూ బాధపడుతుంటే కార్తీక్ అవును ఇప్పుడు కూడా మీ అన్నయ్య కూతుర్నే కదా పెళ్లి చేసుకుంది అని చెప్తాడు. అయితే దాంతో అందరూ షాక్ అవుతారు. దీప కూడా షాక్ అవుతుంది. ఏంటి ఇలా చెప్పేశారు నిజం అని చెప్పేసి. కార్తీక్ అంటాడు, ఆ రోజు మామయ్య చెప్పాడు కదా దీపతో, మర్చిపోయారా? మామయ్యని నాన్న అని అనుకోమన్నాడు కదా అని. అయితే పారిజాతం శ్రీధర్కి కాల్ చేసి ఇలా జరిగింది అని చెప్పగా శ్రీధర్ హ్యాపీగా ఫీల్ అవుతాడు. అయితే వాళ్ళ ఇంట్లో షాక్ అవుతుంది. అయితే ఇంతలోకి సూర్యనారాయణ సుమిత్ర వాళ్ళు వస్తారు. వచ్చి సారీ చెప్పడానికి వచ్చాము అని చెప్తే కార్తీక్ వాళ్ళ అమ్మ సీరియస్గా చూస్తుంది. దీప మెడలో పసుపు తాడు చూసి అందరూ బాధపడుతూ ఉంటాడు. సూర్యనారాయణ గారు కూడా బాధపడుతూ ఉంటారు. ఇంతలోకి కార్తీక్ వాళ్ళ అమ్మ దీపని పిలుస్తుంది. అయితే నేను కొడితే ఎవరైనా క్షమిస్తావా అంటే క్షమిస్తాను అని చెప్తుంది. అదే దెబ్బ నీ కూతుర్ని కొడితే కూడా క్షమిస్తావా అంటే క్షమించను అని చెప్తుంది. అది అయితే దాని గురించి సుమిత్రతో కొంచెం సేపు వాదనలు వేసుకుంటుంది. ఇలా జరగడం తప్పే, అందుకని నేను క్షమాపణ కోరుకుంటున్నాను అంటూ. కార్తీక్ ఇదంతా క్షమించాలంటే నాకు ఒక కండిషన్ ఉంది, అది రేపు చెప్తాను అని చెప్తాడు. ఆ కండిషన్ ఏంటో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మన ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.